సివిల్స్లో 11వ ర్యాంక్ సాధించి తెలుగు రాష్ట్రాల్లోనే టాపర్గా నిలిచిన సాయి శివాని మనతో ఉన్నారు. మరి ఈ విజయం ఆమె ఎలా అందుకుంది, ఇందుకోసం ఆమె ఏ విధంగా కష్టపడింది ఆవిడని అడుగుదాం. హాయ్ శివాని గారు, ఎలా ఉన్నారు? ఈ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? హాయ్ అండి. ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్, ఇంత మంచి ర్యాంక్ రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ తెలుగు స్టేట్స్లో టాప్ ర్యాంక్ రావడం ఇంకా ఫీలింగ్ సో బ్లెస్డ్, చాలా హ్యాపీగా ఉంది. ఎక్స్పెక్ట్ చేశారా ఈ ర్యాంక్ వస్తుందని? ఇంత టాపర్గా నిలుస్తారు 2 తెలుగు రాష్ట్రాలని మీరు ముందే ఊహించారా? కష్టమైతే పడ్డాను సార్, బట్ అన్ప్రిడిక్టబిలిటీ ఉంటుంది ర్యాంక్ బట్టి. సో ఇంత టాప్ ర్యాంక్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ చాలా హ్యాపీగా ఉంది ఇంత మంచి ర్యాంక్ రావడం వల్ల. ఏదో ఒక ర్యాంక్ ఫస్ట్ 10 50 అట్లా ఏమనుకున్నారు? టాప్ 100లో వస్తే చాలా అనుకున్నాను సార్. ఇంత మంచి ర్యాంక్ వస్తుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. మీకు ఈ న్యూస్ ఎప్పుడు తెలిసింది? అప్పుడు మీ ఆనందం ఏంటి, అలాగే మీ తల్లిదండ్రుల ఆనందం ఎలా ఉంది? ఆల్మోస్ట్ ఇవాళ రిజల్ట్స్ వస్తాయి అని మార్నింగ్ నుంచి న్యూస్ ఉండే, అయితే ఆఫ్టర్నూన్ 1 తర్వాత వస్తాయి అని చెప్తున్నారు. 2 o'clock అట్లా రిజల్ట్ వచ్చేసింది. ఆల్మోస్ట్ నేను చూసుకునే గ్యాప్లోనే నాకు ఫోన్ కాల్స్ అదంతా వచ్చినాయి. తర్వాత మా డాడీని హగ్ చేసుకున్నా, బికాజ్ హీఈస్ ద బిగ్గెస్ట్ సపోర్ట్ నాకు ఈ జర్నీ మొత్తంలో. అండ్ కొంచెం అట్లా హ్యాపీ టీయర్స్ వచ్చేసినాయి. చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఆ సిచ్యువేషన్ ఇట్ వాస్ టోటలీ బ్లాంక్. అసలు ఆ రిజల్ట్ అబ్జర్వ్ చేసుకోవడం కోసం టైం పట్టింది. ఇది మీ ఎన్నేళ్ళ కళ? అంటే చాలామందికి ఒక కళ అలా అనిపిస్తుంది కదా, కళ అది సాధించాలని నెరవేరాలని అనుకుంటారు కదా, మీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ ఇది చైల్డ్హుడ్ డ్రీమ్ సార్ నాది. చిన్నప్పటి నుంచి ఐఏఎస్ అవ్వాలనే కళ ఉండేది. అండ్ కాలేజ్ అయిపోయిన తర్వాత ఇమీడియట్లీ స్టార్ట్ చేశాను ప్రిపరేషన్. ఇనీషియల్గా ఫస్ట్ అటెంప్ట్లో నాకు ప్రిలిమ్స్ క్లియర్ అవ్వలేదు. అండ్ ఆ టైంలో ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్ సపోర్ట్ వల్ల మళ్ళీ బూస్టప్ అయిపోయి సెకండ్ అటెంప్ట్కి ఐ గేవ్ మై 100%. అండ్ ఎన్నో ఏళ్ళ కళ నిజమైంది ఇవాళ. చాలా హ్యాపీగా ఉంది. సెకండ్ అటెంప్ట్లో అంటే సాధారణ విషయం కాదు. ఎలా సాధించారు? అంటే ఏ విధంగా కష్టపడ్డారు? ఇటు ప్రిలిమ్స్ కానీ, మెయిన్కి కానీ, అలాగే ఇంటర్వ్యూకి కానీ ఏ విధంగా మీరు కష్టపడ్డారు? మోస్ట్లీ సార్ ఫస్ట్గా ఏ మిస్టేక్స్ జరిగినాయి ఫస్ట్ అటెంప్ట్లో అన్నది అనాలిసిస్ చేసుకున్నాను. నాది సెల్ఫ్ ప్రిపరేషనే కాబట్టి ఎక్కడెక్కడ నేను వీక్నెస్ ఏరియాస్ ఉన్నాయి అని అవి ఐడెంటిఫై చేసుకొని ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూకి సపరేట్గా ప్రిపరేషన్ తీసుకున్నాను. అండ్ సత్యం జైన్ సార్ అని అండర్స్టాండ్ యూపీఎస్సీ ఛానల్ సార్ గైడెన్స్ తీసుకున్నాను ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి. అండ్ కన్సిస్టెంట్గా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కానీ, మాక్ టెస్ట్ కానీ ఇవన్నీ అటెంప్ట్ చేసి వీక్ ఏరియాస్ని స్ట్రెంగ్త్ ఏరియాస్గా కొంచెం చేంజ్ చేసుకున్నాను. ఇంటర్వ్యూకి కానీ మాక్గా ఇంటర్వ్యూస్ చాలా ఇచ్చేసి కొంచెం ప్రాక్టీస్ తెచ్చుకున్నాను. ఎట్లా మనము ప్రజెంటేషన్ తెచ్చుకోవాలి, ఎట్లా ఒపీనియన్స్ ఫామ్ చేసుకోవాలి అన్నది నేర్చుకున్నాను. దీని తర్వాత 100% ఇచ్చిన ఫీలింగ్ వచ్చేసింది. మీ ఆప్షనల్ ఏంటి, ఏ విధంగా సెలెక్ట్ చేసుకున్నారు? నా ఆప్షనల్ ఆంథ్రోపాలజీ సార్. టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నాది, ఇంజనీరింగ్. సో ఆంథ్రోపాలజీ అండ్ సోషియాలజీ ఇట్లాంటి హ్యూమానిటీస్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించినాయి. అండ్ స్పెషల్లీ ఆంథ్రోపాలజీ ఎందుకంటే హ్యూమన్ రిలేటెడ్ సైన్స్ కాబట్టి హ్యూమన్స్ ఎట్లా ఎవాల్వ్ అయ్యారు, కల్చర్ అంటే ఏంటి, ఇట్లాంటివన్నీ ఇంట్రెస్టింగ్గా అనిపించినాయి. అండ్ అందుకని నేను ఆంథ్రోపాలజీ చూస్ చేసుకున్నాను సార్. ఇంటర్వ్యూ అప్పుడు ఏదైనా కొంచెం ఒత్తిడికి గురయ్యారా? అలాగే ఏమేమి అడిగారు ఇంటర్వ్యూలో? అందరి ఇంటర్వ్యూస్ లాగా అయితే గ్రిల్లింగ్ మోడ్ లేదు నా ఇంటర్వ్యూ. చాలా కార్డియల్గా ఉంది బోర్డు. అండ్ నా డాఫ్ డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్లో ఏవైతే మెన్షన్ చేశానో ఎవ్రీ పాయింట్ వాళ్ళు టచ్ చేశారు, ఎవ్రీ పాయింట్ వాళ్ళు అడిగారు. అండ్ భగవద్గీత కాంపిటీషన్ గురించి నేను మెన్షన్ చేశాను నా అప్లికేషన్లో. సో గాడ్, స్పిరిచువాలిటీ, భగవద్గీత ఇట్లాంటి విషయాల గురించి ఎక్కువ అడిగారు. అండ్ చాలా బాగా జరిగింది ఇంటర్వ్యూ. అలాగే వరంగల్ ప్రామినెన్స్ బాగా నేషన్ వైడ్ తెలుసు కాబట్టి కాకతీయన్ కల్చర్ కానీ, వరంగల్లో యూనిక్నెస్ ఏంటి, వరంగల్ స్పెషాలిటీస్ ఏంటి అని చెప్పి బాగా అడిగారు. మీకు అంటే స్ఫూర్తి ఎవరిని తీసుకుంటారు ఒక రోల్ మోడల్గా? బిగ్గెస్ట్ రోల్ మోడల్ అంటే మా డాడీ. హార్డ్ వర్క్కి మారిపోయారు మా డాడీ. సో హార్డ్ వర్క్ ఎంత దూరమైనా వెళ్ళాలి, ఎంతైనా హార్డ్ వర్క్ చేయాలని మా డాడీ దగ్గర నేర్చుకున్నాను. అట్లనే చిన్న చిన్న ఇన్నోవేషన్తో చేంజ్ తీసుకొస్తున్న ఆఫీసర్స్ని చూసి చాలా ఇన్స్పైర్ అవుతూ ఉంటా. అండ్ వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను కష్టమైనా సరే చదువుకున్నాను. పర్టికులర్గా అంటే అనుదీప్ దురిశెట్టి సార్ కానీ, టిఎన్ శేషన్ సార్ కానీ. సో వీళ్ళు తెచ్చిన ఫేమ్ అండ్ నేమ్, వాళ్ళు చేసిన ఇన్నోవేషన్తో టిఎన్ శేషన్ సార్ చాలా ఇన్స్పైర్ చేశారు. సో అలా ఇన్స్పిరేషన్ తీసుకున్నాను. మీ ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ, వరంగల్లోనే లేకపోతే ఎక్కడ జరిగింది? ఫాదర్, మదర్ ఏం చేస్తారు?
మా ఫాదర్ మెడికల్ రిప్రజెంటేటివ్ సార్, మా మదర్ హోమ్ మేకర్. నా స్కూలింగ్ మొత్తం ఖమ్మంలో జరిగింది, తెలంగాణ. ఆఫ్టర్ దట్ నేను రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ IIIT ఒంగోలులో సీట్ సెక్యూర్ చేసుకున్నాను. అక్కడ ఇంటర్మీడియట్ ప్లస్ ఇంజనీరింగ్ 6 year ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేశాను. అది 2022లో నా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఆఫ్టర్ దట్ నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. వాళ్ళ కోఆపరేషన్ అలాగే ఫ్రెండ్స్ మీకు ఏ విధంగా సహాయపడ్డారు? అంటే ఏ విధంగా ఏదైనా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ అయ్యాయా? ఏ విధంగా వాటిని అధిగమించారు? స్పెషల్లీ సార్, నేను కాలేజ్ అయిపోయిన వెంటనే సోషల్ మీడియా గురించి కానీ ఫోన్ గురించి కానీ అంతా డిస్కనెక్ట్ అయిపోయాను. కానీ లోన్లీనెస్ ఫీలింగ్ ఉండేది ఓన్లీ రూమ్లో సెల్ఫ్ ప్రిపరేషన్ అంటే. ఆ టైంలో పర్టికులర్లీ నా ఫ్రెండ్స్, ఒక 3-4 ఫ్రెండ్స్ నేను ఎప్పుడు కాల్ చేసినా విసుక్కోకుండా నాకు మోటివేషన్ ఇచ్చేవాళ్ళు. నేను ఎంత బిజీగా ఉన్నా సరే వాళ్ళు నన్ను అర్థం చేసుకొని, నా ఫస్ట్ ప్రిలిమ్స్ పోయాక కూడా వాళ్ళు దే మోటివేటెడ్ మీ అ లాట్. సో వాళ్ళ సపోర్ట్ అనేది చాలా ఎక్కువ సార్. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ నా మోరల్లీ అండ్ ఎమోషనల్లీ నాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్ దే ఆర్ వర్త్ ఇట్. మీరు ఒకరేనా, మీతో పాటు బ్రదర్ సిస్టర్? నాకు 2 యంగర్ సిబ్లింగ్స్ ఉన్నారు సార్. మా చెల్లి ఉంది, తను CA ఆర్టికల్షిప్ చేస్తుంది. అండ్ మా తమ్ముడు VNR విజ్ఞాన జ్యోతి కాలేజ్లో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడు. ఫోన్ లేకుండా ఉండడం అనేది చాలా రేర్, ఎవరు చేయరు. మరి మీరు ఎట్లా ఓవర్కమ్ చేస్తారు? అంటే సార్, మనకి ఏదైనా స్ట్రాంగ్ విజన్ అండ్ గోల్ ఉంటే జిమ్కి వెళ్ళాలి, ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి అంటే 1-2 days ఇబ్బంది అయినా విల్ గో డూ దాట్. సో సేమ్ అట్లానే నాకు ఇది కావాలి అంటే దానికోసం ఏం సాక్రిఫైస్ చేయాలి, నువ్వు ఎంత దూరం వెళ్ళగలుగుతావు అన్నది ఫస్ట్ మనకి క్లియర్ ఉండాలి. అది క్లియర్ ఉన్నప్పుడు మనం మేనేజ్ చేయగలుగుతాము ఆ సాక్రిఫైస్ అనేది. ఏ దశలో అయినా ఏంటి కష్టం ఎందుకు అన్నది ఏమైనా అనిపించిందా? చాలాసార్లు అనిపించింది సార్. ఎందుకంటే నాతో పాటు ఉన్న నా ఫ్రెండ్స్ కానీ వాళ్ళంతా అబ్రాడ్ ప్లాన్స్ కానీ MNCస్లో జాబ్స్ కానీ చేస్తున్నారు. దే ఆర్ మూవింగ్ అహెడ్ ఇన్ లైఫ్. బట్ నేను ఎగ్జామ్ బై ఎగ్జామ్, ఇయర్ బై ఇయర్ రాస్తూనే ఉన్నాను. ఇనిషియలీ డీమోటివేటింగ్ అనిపించింది. బట్ నా గోల్ ఏంటి, నాకు ఎందుకు ఇది కావాలి, ఈ వై అనేది క్లియర్ ఉండాలి, నాకు ఇదే ఎందుకు కావాలి అని. సో అది క్లియర్గా అనిపించిన తర్వాత నాకు నేను మోటివేషన్ ఇచ్చుకొని ఐ రోట్ ది ఎగ్జామ్స్. పేపర్స్, టీవీ న్యూస్ చూడటం ఏం చూస్తారు? న్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ సార్ సివిల్ సర్వీసెస్కి. సో హిందూ అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఫాలో అయ్యేదాన్ని నేషనల్ న్యూస్కి. అండ్ ఈటీవీ ఈనాడు కూడా ఫాలో అవుతునేదాన్ని రీజనల్ న్యూస్ని తెలుసుకోవడం కోసము. సో న్యూస్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది సార్. సహజంగా మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతూ ఉంటారు అంటారు కదా, మీరు నిజంగా గ్రేట్ అచీవ్మెంట్. ఎవరు మీకు అంటే ఇన్స్పిరేషన్? మై ఓన్ ఇన్స్పిరేషన్ రాణి రుద్రమదేవి, వరంగల్ నుండి. ఒక ప్యాట్రియార్కల్ సొసైటీలో ఒక ఫీమేల్ రూలర్ లాగా ఉండి ఒక స్ట్రాంగ్ ఎంపైర్ని బిల్డ్ చేసింది, దాన్ని ప్రొటెక్ట్ చేసింది. సో ఆ ల్యాండ్లో పుట్టినందుకు రాణి రుద్రమదేవి ఈజ్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. IAS అవ్వడం అనేది నిజంగా ఒక కళని నెరవేర్చుకున్నారు. ఏం చేయబోతున్నారు, అంటే మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్ స్పెసిఫిక్ ప్లాన్ అంటే ఏం లేదు సార్. బట్ వాట్ ఎవర్ రోల్ దట్ ఐ గెట్ దాంట్లో నేను 100% ఇస్తాను. అండ్ స్పెషలీ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలనుకుంటున్నాను సార్. చాలా ప్రజలకి దగ్గరగా ఉండి వాళ్ళకి సేవ చేయడం అనేది ఉంటుంది మీరు? ఎస్ సార్. అంటే మోస్ట్లీ ఒక కామన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఐ నో ద డిఫరెన్స్ సొసైటీలో ఎట్లా ఉంటుందని. కాబట్టి సివిల్ సర్వెంట్స్ బ్యూరోక్రాటిక్ మైండ్ సెట్తో కాకుండా మోస్ట్లీ పబ్లిక్ యాక్సెసిబుల్గా ఉంటూ వాళ్ళ ప్రాబ్లమ్స్ అడ్రస్ చేస్తూ అవైలబుల్గా ఉండి ఒక మంచి సిటిజన్ పార్టిసిపేషన్ తీసుకురావాలి. సో నేను ఐ విల్ ట్రై మై బెస్ట్ ఇన్ డూయింగ్ దట్ సార్. టాపర్గా నిలిచిన మీరు మీ జూనియర్స్కి ఇలా మిమ్మల్ని స్ఫూర్తిగా చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళకు మీరు ఇచ్చే సలహా కానీ సూచన కానీ ఏమైనా ఉందా? ఇనీషియల్లీ ఏంటంటే సార్, మనకి ఇది ఎందుకు కావాలి అనేది చాలా క్లారిటీ ఉండాలి. ఎందుకంటే డిస్ట్రాక్షన్స్ చాలా ఎక్కువ మనకి. సో ఇది మనకు కావాలి అని క్లారిటీగా మనం అనుకున్నాక దానికోసం ఎంత కష్టపడాలన్నది, ఎంత దూరమైనా వెళ్ళాలి. 100% సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. అండ్ కన్సిస్టెంట్గా హార్డ్ వర్క్ చేయాలి డే ఇన్ అండ్ డే అవుట్. ధన్యవాదాలండి. మరి సాయి శివాని మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటూ